అందరికీ నమస్కారం. మన కథలో ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ వాగులో వనదేవత. అనగనగా ఒక ప్రశాంతమైన గ్రామం. పచ్చని పొలాలు మధ్యలో మెరిసే వాగు ప్రవహిస్తూ ఉంటుంది. ఆ గ్రామంలో ఆ వాగుపై ఆధారపడి గ్రామస్తులు జీవనం సాగిస్తున్నారు. ఉదయం సూర్యోదయం సమయంలో పక్షులు కూస్తూ ఉన్నాయి. పిల్లలు వాగు దగ్గర ఆడుకుంటూ ఉన్నారు. ఆ వాగుకి దగ్గరలో ఒక పెద్ద చెట్టు ఉంది. ఆ చెట్టు కింద కూర్చొని అందరూ కాలక్షేపం చేస్తూ ఉంటారు. అదే చెట్టు కింద ఒక పెద్ద ఆయన పిల్లలను కూర్చోబెట్టి ఈ విధంగా చెప్తున్నాడు. ఈ వాగులో ఒక వనదేవత ఉంటుంది. నిజాయితీగా ఉన్న వారికి ఆశీర్వాదాన్ని, అబద్ధం చెప్పేవారిని శపిస్తుంది అని ఆ పెద్ద ఆయన పిల్లలతో చెప్పాడు. పిల్లలు ఆసక్తిగా ఆయన చెప్పే కథలు వింటున్నారు. అక్కడే పెద్దవారు భయంతో ఆయన చెప్పిన మాటలను వింటూ ఉన్నారు. అదే ఊరిలో నిజాయితీ గల ఒక రైతు ఉన్నాడు. ఆ పేద రైతు ఒకరోజు వ్యవసాయ పని నిమిత్తం తన పొలానికి వెళ్తున్న సమయంలో తన చేతిలో ఉన్నటువంటి ఒక కోయ కత్తి వాగులో పడిపోయింది. అతడు బాధతో ఆ వనదేవతను ప్రార్థించాడు. వనదేవత ప్రత్యక్షమై అతడికి బంగారు, వెండి, ఇనుప ఈ 3 రకాలతో తయారైనటువంటి కోయ కత్తులతో దర్శనమిస్తుంది. దర్శనమిచ్చిన తర్వాత ఆ వనదేవత ఆ పేద రైతుని ఈ విధంగా అడుగుతుంది. వీటిలో ఏది నీ కత్తి? ఇవన్నీ నీవేనా అని అడుగుతుంది వనదేవత. ఆ మాటలకు రైతు వినయంగా, నాది మాత్రం ఇనప కత్తమ్మా, ఇవి ఏవి నావి కావు, నాది ఇనపదే అని చెబుతాడు. ఆ మాటలు విన్న వనదేవత ఆనందించి 3 కోయ కత్తులు కూడా అతనికి బహుమతిగా ఇస్తుంది. ఈ విషయం ఇక్కడ ఊరిలో ఉన్న అందరికీ తెలుస్తుంది. అదే ఊరిలో ఒక లోబి రైతు కూడా నివసిస్తూ ఉండేవాడు. ఈ విషయం తెలుసుకున్నటువంటి ఆ లోబి రైతు తను కూడా ఒకసారి ఆ వనదేవతను పరీక్షిద్దామని ఆ వాగు దగ్గరికి వెళ్ళి ఉద్దేశపూర్వకంగానే తన కోయ కత్తిని వాగులో వేస్తాడు. ఈసారి కూడా వనదేవత ఆ లోబి రైతుకు ప్రత్యక్షమయ్యి అతడికి కూడా 3 కత్తులు చూపిస్తుంది. 1 బంగారంతో తయారైనది, 2 వెండిది, 3 వినపది. ఆ 3టిని పట్టుకొని అతనికి ప్రత్యక్షమవుతుంది. ఆ వనదేవత వీటిలో ఏది నీ కత్తి అని ప్రశ్నిస్తుంది. ఆ లోబి రైతు నాది బంగారీ కత్తి అని అంటాడు. దేవత ముఖం కోపంతో మెరిసిపోతుంటుంది. ఒరే మూర్ఖుడా, నీది ఇనప కత్తి, అలాంటిది నా కాడే నువ్వు అబద్ధాలు ఆడతావా అని ఆమె లోబి రైతుని శపించి అతని చేతులు బలహీనమయ్యేలా చేస్తుంది. అంతేకాక అతని అసలు కత్తి కూడా ఇవ్వకుండా మాయమవుతుంది. ఆ ఊరిలోని గ్రామస్తులందరూ ఈ కథను కూడా ఒకరికొకరు చర్చించుకుంటూ ఉంటారు. ఆ రోజు సాయంత్రం గ్రామస్తులందరూ వాగు దగ్గర చేరి ఈ సంఘటనపై చర్చిస్తారు. ఇక్కడ ఉన్న పెద్ద ఆయన పిల్లలతో ఈ విధంగా చెప్తాడు. నిజాయితీ ఎప్పుడూ ఫలిస్తుంది, అబద్ధం ఎప్పుడూ శాపంగా తెస్తుంది. ఆ రోజు రాత్రి వాగు నిశ్శబ్దంగా చంద్రకాంతిలో మెరుస్తూ ఉంది. వనదేవత చివరిసారిగా ప్రత్యక్షమే చిరునవ్వుతో చూస్తుంది. అక్కడి ప్రజలు ఆమె వద్దకు వచ్చి నమస్కారం చేస్తూ ఆమె ముందు నిలబడతారు. వారితో ఆ వనదేవత ఈ విధంగా అంటుంది. మీరు నిజాయితీగా ఉంటే మీ గ్రామానికి ఎల్లప్పుడూ శ్రేయస్సు కలుగుతుంది అని ఆశీర్వాదం ఇచ్చి మాయమవుతుంది. ఈ కథలోని నీతి ఏమిటంటే, నిజాయితీతో ఉండే మనిషిని దేవుడు ఎప్పుడూ రక్షిస్తాడు. అబద్ధం చెప్పేవాడు తన దురాశ వలనే నశిస్తాడు. ఇది ఈ రోజు కథ. ఇలాంటి మరిన్ని కథలతో మళ్ళీ మేము ముందుకు వస్తాము. మా యొక్క ఈ కథల ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
అదేవిధంగా మీలా మరో నలుగురితో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. ధన్యవాదాలు. ఉంటాను మరి.